సముద్రం లేదా? పడాలి సంతోషమ్మ. సంతోషం లేకుండా పోయింది. సరే, మీ అందరికీ ఒకటి తెలియజేస్తున్నా, తెలుగుదేశం అని చెప్పి, తెలుగుదేశం హయాంలో ఇల్లు కట్టామని చెప్పి, ఇదొక సాకులుగా చెప్పి డబ్బు లేకపోతే ఎక్కడికి పోవాలి తెలియదు. కేంద్రం డ్రైనేజ్ సమస్య. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? గెలవగానే డ్రైనేజ్ చూస్తా అన్నాడు, చేస్తా అన్నాడు. వచ్చాడు, చూశాడు, అర్థం అర్థం ఎత్తుకొని ఏసీలు ఎత్తి డ్రైనేజ్ చూశాడు. ఆయన చెప్పి తప్పే ఉంది. ఏమన్నాడు? డ్రైనేజ్ చూస్తా అన్నాడు, చేస్తా అనలేదుగా. బాబు ఆయన కూడా మన అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మనం గౌరవించాలి. ఆయన పేరు ఖైలే. ఒక స్టూడెంట్ కలుపుమండి, ఒక డిగ్రీ చదువుకున్న బిడ్డ వచ్చి ఈ ఖైలే ఏం చేయలే అని పాట రాసుకొచ్చాడు. ఆ పాటలో ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడంటే, కాజా వెళ్ళాడు రాచర్లపాలెం గ్రామం. రోడ్డు వేసిన తర్వాతే మళ్ళీ నీ ఊరికి వస్తా అని 5 సంవత్సరాల క్రితం చెప్పాడంట. రోడ్డు లేదు, మళ్ళీ ఇప్పుడు రోడ్డు అడగడానికి వెళ్ళాడు. వాళ్ళు అడిగారంట దారి కాసి, నువ్వు రోడ్డు వేసినప్పుడే వస్తావుగా అంటే అంటాడు, నేను ఆ రోజు రోడ్డు వేసినప్పుడే వస్తా అన్నా, కానీ ఎప్పుడో చెప్పలా. రోడ్డు వేసినప్పుడే వస్తా అన్నా, ఎప్పుడో చెప్పలా. ఈసారి నన్ను గెలిపించండి, ఈసారి వేస్తా, మళ్ళీ గెలిపించండి, ఈసారి వేస్తా అని మాట్లాడితే, నువ్వు మాకు రోడ్డు వేయవద్దు, నువ్వు మళ్ళీ రావద్దు అని ఊర్లోకి రానిలేదండి రాచర్లపాలెం గ్రామస్తులు. అందుకే ఖైలే ఏం చేయలే. ఒకసారి చెల్లి చెప్తున్న ఆవేదనని ఆ మనసులో గుర్తుండడానికి దాన్ని కొద్దిగా హాస్యాస్పదంతో కొద్దిగా అర్థమయ్యేలా చెప్పడానికి అలా చెప్తున్నాం. ఏముంది? ఎమ్మెల్యే డ్రైనేజ్ చూస్తా అన్నాడు, అదే చేశాడు. ఎక్కడుందో అక్కడ చూస్తున్నాడు అంటే ఏం చేస్తా. నేను ఒక ప్రణాళిక ఉంది మీకు మళ్ళీ చెప్తున్నామ్మా. ఇళ్ల స్థలాన్ని ఇస్తే, ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బులు ఇస్తే మీరేం చేస్తారు? ఉన్న బంగారం బ్యాంకులో వడ్డీలకి డబ్బు అప్పు అవి ఇవి తాకట్టు పెట్టి ఇల్లు నిర్మాణం అయితే అంత సంతోషం. కానీ ఈరోజు సగానికి సగం మంది గోల్డ్ బంగారం బ్యాంకులో, వడ్డీలోని ఇంటి ముందు అప్పు నెత్తి మీద, ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉన్నామంటే ప్రశాంతంగా నిద్రలేదు. ఇది ఇంట్లో గృహప్రవేశం చేసిన వాళ్ళ పరిస్థితి. ఇక చేయని వాళ్ళ దుస్థితి ఏంటి? సగంలో ఆగిపోయి ముందుకు పోవాలి వెనకపోవాలి తెలియదు, సామాను పాడైపోతుంటది, మెటీరియల్ అలాగే ఉంటుంది, తెల్లారి వచ్చేసరికి ఇసుక తగ్గినట్టు ఉంటుంది, ఇటుకలు తగ్గినట్టు ఉంటాయి, ఇనుము పాడైపోతుంటది. తర్వాత ఇల్లు ముందుకెళ్ళదు. ఈ జగన్ వచ్చిన తర్వాత తెలుగుదేశం హయాంలో ఇల్లు నీకు డబ్బులు రావు అని కోసం వెళ్తుంది. అంతకంటే దుర్మార్గం ఉందా తల్లి? ప్రభుత్వం మారితే మనిషి రూపురేఖలు మారిపోతాయా? మన రక్తం రంగు మారిపోద్దా? ఏంటి తల్లి? ఏమి అవ్వగదా? ప్రభుత్వం మారితే ఏముంది? విధానాలు మారుతాయి. ఒకరు ఒక పద్ధతిలో చేస్తారు, ఇంకొక చేస్తారు. అంతే కదండి. స్కూల్ పిల్లలు 10వ తరగతి చదివిందంతా కాలేజీకి వెళ్తే చదివేది, కాలేజీ మారిందంటే ఆ తర్వాత ఇంకో కాలేజీ. అంతే. ప్రభుత్వాలు మారితే ఆ పాలన చేసే విధానం మారుతుంది, కానీ పద్ధతి మారకూడదు. వీడు పద్ధతి తప్పాడు, దుర్మార్గం చేశాడు. అందరూ వినండి, దేవుడి బిడ్డలు అందరూ వినాలా. చెల్లే బయటకు వచ్చి చీపు, తల్లి తలదాచుకోండి, తెల్లవ దేశం వెళ్ళిపోయింది. ఇక్కడ లేదా తల్లి? మహానుభావుడు రాజశేఖర రెడ్డి ముందుంటే వాళ్ళు చేసావు జగన్, చెల్లి నేర్పించావు, తల్లిని ఎక్కడో తెల్లల దగ్గర తలదాచుకున్నట్టు చేసావు, బాబాయిని పైకి పంపించామని అందరూ అంటున్నారు. ఎందుకు ఇలా చేసావు? బలి చేసావు జగన్ అంటాడా? తప్పు చేసావు జగన్ అంటాడా? అంతే కదా. మాటికి వస్తే దేవుడి పేరు పెట్టాలి, ఇక్కడ చూపించి సులకరాయి దెబ్బని టేపు కట్టుకొని కైతే ఇటేస్తాడు, కైతే ఇక్కడేస్తాడు. ఏంటి అంటే సీరియల్ అనుకున్నాడా జీవితం? ఇది ఎన్ని ఒక ఎత్తు అయితే మీ అందరికీ తెలుసు. రేపటి రోజున నీ స్థలమో పొలమో ఏదైనా ఉండి ఒక వైసీపీ నాయకుడు ఇంకొక నాయకుడు కన్నో పడితే వాడు పోయి అది నాది అంటే నువ్వు కోర్టుకి వెళ్ళడానికి లేదంట. ఇప్పటికే సర్వేరాల మీద ఆయన గారి మొహం. ఇప్పుడు కొత్తగా భూ హక్కు చట్టం కింద నీ స్థలం ఒరిజినల్స్ అన్నీ తీసుకుంటాడు, కొత్త ఒరిజినల్ ఇస్తాడు, దాని మీద జగనన్న బొమ్మ. అయితే ఒరిజినల్ ఆయన దగ్గర జిరాక్స్ మీ ఇంట్లో, దానికి భద్రత